రాష్ట్రంలో పోలీసు బాస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన్ని 3 డిసెంబర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని సస్పెండ్ చేయటం అనేది పోలీసు శాఖే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో, ప్రజలలో, రాజకీయ పార్టీలలో ఒక సంచలనమైంది. కంచే చేను మేసిన విధంగా ఉన్నతాధికారులు, బాధ్యతాయుతముగా ఉండవలసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడుగులకు మడుగులొత్తే ప్రక్రియకు పాల్పడటం చాలా దురదృష్టకరం, విచారకరం. ఈ రోజున ప్రజల్లోనూ ఉన్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్యవాదులలో ఉన్న విమర్శ ఏంటంటే ఐఏఎస్లు ఈ రోజున రాజకీయ నాయకులకు అయ్యా ఎస్ అని చెబుతున్నారు. ఈ అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు అడ్డుకట్ట వేయటంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్న తరుణంలో ఎన్నికల సంఘం డిసెంబర్ 5 రాత్రి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ముందే ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భముగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయ పార్టీ నాయకులను కలవకూడదు. అలా కలిస్తే కోడ్ ఉల్లంఘనగా భావించబడుతుంది అని స్పష్టముగా ముందే కేంద్ర ఎన్నికల సంఘము వాళ్ళు ప్రకటన చేసిన తరువాత 5 డిసెంబరు రాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా 3వ తారీఖు డిసెంబరు 12 గంటల సమయంలో అప్పటికి ఇంకా ఎన్నికల ఫలితాలు విడుదలవ్వడం ప్రారంభమైంది. ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి, ఆధిక్యత మాత్రమే తెలియపరుస్తున్నారు, ప్రకటన జరగలేదు. అటువంటి సమయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఆయన తన వెంట సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ని, అలాగే శాంతి భద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్ని వెంట పెట్టుకుని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చమిచ్చి ఆ విధంగా కలవటం అనేది ఎన్నికల కోడు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటమే. వీళ్ళు కలిసిన సమయానికి రేవంత్ రెడ్డి గెలిచినట్టు ప్రకటన లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ప్రకటన లేదు. గవర్నరు లెజిస్లేచర్ పార్టీ నాయకుడను ప్రభుత్వము ఏర్పాటు చెయ్యండి అని ఆహ్వానము పంపే వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఏ అధికారులు కూడా డిసెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల వరకు రాజకీయ పార్టీ నాయకులను కలవటం అనేది స్పష్టముగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించటం అవుతుంది. పాపం అంజనీ కుమార్ డీజీపీ పిలిస్తే తప్పనిసరి పరిస్థితులలో మహేష్ భగవత్, సంజయ్ జైన్ కూడా ఆయన వెంట వెళ్ళటం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఉత్తరాదికి చెందిన అధికారులు కావటం మరొక విశేషం. ఇది రాజ్యాంగ సూత్రాలు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగానే వాళ్ళు విచారణ జరిపి సమాచారము ఫిర్యాదు అందిన గంటలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ని సస్పెండ్ చేస్తూ
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక బలవంతంగా ఒత్తిడి మేరకు వెళ్ళిన ఇద్దరు తోడి పెళ్లి కొడుకులు లాంటి వాళ్ళు మహేష్ భగవత్, సంజయ్ జైన్ని, వాళ్ళిద్దరినీ వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థమైపోయింది. డీజీపీ రమ్మన్నాడు. డీజీపీ రమ్మన్నప్పుడు అదనపు డీజీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమీ ఆయన మాట కాదనలేరని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం వారిద్దరినీ కేవలం ఒక సంజాయిషీతో సరిపెట్టింది. మహేష్ భగవత్ ఒక నిబద్ధత కలిగిన అధికారిగా మంచి పేరున్నది. అంటే ఆయన డీజీపీ ఒత్తిడి మేరకు వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఒక లేఖ రాశారు. వెంటనే సీనియారిటీ, మెరిట్ ఆధారంగా 3 అర్హులైన డీజీపీ పదవికి అర్హత కలిగిన 3 పేర్లు పంపమని ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా ప్రధాన కార్యదర్శి 3 పేర్లను ప్రతిపాదించింది. 1 రవి గుప్తా, 2 రాజీవ్ రతన్, 3 నగర కమిషనర్గా విధులు నిర్వర్తించిన సివి ఆనంద్. ఈ 3 పేర్లు ప్రతిపాదించగా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కువ సమయం తీసుకోకుండా అంజనీ కుమార్ డీజీపీని సస్పెండ్ చేసిన 3 గంటల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా రవి గుప్తాని నియమించటం అనేది ఒక విశేషం. గతంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే 13 మంది ఐపీఎస్ అధికారులు వాళ్ళ యొక్క పనితీరు బాగోలేదని, అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతారని ఆరోపణలపై 13 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉండండి, మీరు ఇంకా ఏ పనైనా చేయండి, మీకు ఎన్నికల నిర్వహణతో ఎటువంటి సంబంధం ఉండదని బదిలీ చేయటం జరిగింది. ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉండగా అవకతవకలకు పాల్పట్టారని ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని 3 కూడా సస్పెండ్ చేయటం కేంద్ర ఎన్నికల సంఘం చేయటం అనేది ఒక విశేషం. కనుక కేంద్ర ఎన్నికల సంఘం సర్వాధికారాలు కలిగి ఉంటుంది కనుక ఎవరినైనా బదిలీ చేయొచ్చు, ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు. పైగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవటానికి లేదు. కోర్టులకు వెళ్ళొచ్చు, అంతేగాని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కేంద్ర ఎన్నికల సంఘము కానీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వాహకుడైన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ ఏదైనా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే అవి అధికారుల యొక్క ప్రమోషన్లకు, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డుపై మచ్చపడే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు విలువలకు కట్టుబడి పార్టీ ఏదైనా, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు విధి నిర్వహణలో తటస్థంగా, పారదర్శకంగా, నీతివంతంగా, నిజాయితీతో పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘము పోలీసు శాఖ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం, బదిలీలు, సస్పెన్షన్లు, అలాగే డీజీపీని కూడా సస్పెండ్ చేయటం అనే దాన్ని
ప్రజాస్వామ్యవాదులు ఆహ్వానిస్తూ ఇలాంటివి భవిష్యత్తు తరాలకు ఇటువంటి తప్పులు పునరావృతము కాకుండా అధికారులు అత్యుత్సాహం చూపించి రాజకీయ నాయకులకు చనువుగా దగ్గరకు వెళ్ళే ప్రయత్నానికి ఇది ఒక ఆదర్శంగా ఉండాలని, ఎవరి పరిధిలో వాళ్ళ అధికారులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ సూచించిన చట్టబద్ధంగా పనిచేయాలని ప్రజలు అలాగే మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు కోరుకుంటున్నారు.